హీరోను కొట్టేందుకు దొంగలు రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసినట్టు హైదరాబాద్ ను పర్సన్ చేసేందుకు దొంగలు గల్లీగో గ్యాంగ్ జొరబడి దొంగతనాలు మోపు చేస్తుర్రు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఎటు నుంచి ఎటైనా దొంగతనాలే టార్గెట్ పెట్టుకుంటురులా. పక్కాగా స్కెచ్ చేసి రెక్కి చేసి మరి సొమ్ములెత్తుకపోతున్నారు. ఇటు చూడుండ్రి, ఇడ దొంగ బ్యాచ్లు ఎంత సింపుల్ గా ఇళ్ళ జొరబడ్డారో. అర్ధరాత్రి ఇంటి కూడా దుంకిండు, కాళ్ళు కాలిన పిల్లి లెక్కనే ఇంటి సందులకు పోతున్నాడు అగో తలుపులు తీచున్నట్టున్నది, పోయిండు. ఊర్ని అవ్వ ఏందిది, ఏందో ఎత్తుకుపోతున్నాడు. ఖాతం కళ్ళు మూసి తెరిచి అంత లోపలనే ఎత్తుకపోయిండు. అట్లానే ఇది ఒక్కిల్లే కాదు, ఉప్పల రాఘవేంద్ర కాలనీ, అన్నపూర్ణ కాలనీ, కళ్యాణపూర్ణి కాలనీలను మొత్తం గుత్త పట్టినట్టే చేసి సొమ్ములు అని ఎత్తుకపోయిండట. తెల్లారేసరికి చూసుకున్న జనాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి గస్తీ పెంచాలని కోరిర్రు. కానీ చూసిన రానుల్ల దొంగలు ఎంత పని చేసిర్రు. పాపం ఎండలకు కష్టపడి వచ్చి ఏసీ వేసుకొని సోయి లేకుండా వండుకొని వాళ్ళ నిద్ర వాళ్ళు ఉంటే వీళ్ళేమి ఈ పని చేస్తున్నారు. ఇక ఈ దొంగల ముచ్చట ఇటు చూస్తే ఇటు కూకటపల్లిలా ఓ మోతవారి మామూలు మోతవారి కాదు, ఆలితోని కలిసి ఒక ఇంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడట. మరి బుద్ధి ఎందుకు గడ్డి తిన్నదో కానీ సారు మా రూమ్లో పెట్టిన మా ఆవిడ బంగారు చైన్ ఎత్తుకపోయినరని ఓనర్కి చెప్పి పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండట. అయితే పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ చేసేసరికి అసలు చైనే పోలేదని తెలిసిందట. పోయిందని ఓనర్కి చెప్తే ఆయన కొత్తది కొనిస్తాడని నాటకం ఆడిండట. కానీ పోలీసుల దగ్గర పప్పులుడకపోయేసరికి అడ్డంగా దొరికినట్టున్నాడు. చూడండి ఒక్కొక్కరు ఎట్లా తయారవుతున్నారు. పాపం ఓనర్ మంచోడని ఆయనకే టోపీ పెట్టి బంగారం దొబ్బేయాలని చూస్తే అసలు కేసు వచ్చింది.